SSTV న్యూస్ కు స్వాగతం. ముస్లింలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ నిర్విరామంగా పనిచేస్తుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ రఫీ అన్నారు. ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తాడేపల్లి సమీపంలోని నూలకపేటలో గల హనీఫ్ గార్డెన్స్లో ఆదివారం నిర్వహించారు. ప్రధానంగా విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ముస్లింలు అభివృద్ధి చెందేందుకు సంఘం ఏ విధంగా పనిచేయాలన్న అంశంపై రాష్ట్ర కమిటీలో సుదీర్ఘంగా చర్చించారు. పలు విభాగాల నేతలు తమ అనుభవాల మేరకు ఇచ్చిన సూచనలు, సలహాలు స్వీకరించి పలు కీలక అంశాలకు సంబంధించిన విధి విధానాలు రూపొందించుకున్నారు. అనంతరం రాష్ట్ర కమిటీలోకి పలువురిని ఆహ్వానించి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ రఫీ మాట్లాడుతూ, ముస్లింలకు అండగా నిలిచేందుకు తమ సంఘం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. ముస్లిం సామాజిక వర్గం అభ్యున్నతి కోసం నిస్వార్థంగా పనిచేసే వారికి సంఘంలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. జాతి అభివృద్ధి కోసం ప్రతి ముస్లిం సోదరుని సహాయ సహకారం అవసరమని, తదనుగుణంగా కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా ప్రముఖ సంఘ సేవకులు, వ్యాపారవేత్త హాజీ హనీఫ్, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా విద్యావేత్త షేక్ కరీముల్లా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా షేక్ బాజీ, రాష్ట్ర యూత్ కమిటీలో కళాశాల నిర్వాహకులు అబ్దుల్ రజాక్లను నియమిస్తూ నియామక పత్రాలు అందజేశారు. సంఘం కండువా, శాలువాలతో సత్కరించి గౌరవ ఆహ్వానం పలికారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ మీర్సాబాబు సమావేశానికి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు, న్యాయవాది షేక్ షఫీ, రాష్ట్ర వర్కర్స్ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గోల్డ్ రఫీ, రాష్ట్ర అడ్వైజరీ కమిటీ చైర్మన్ బాజీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ చీమకుర్తి భాషా, రాష్ట్ర సహాయ కార్యదర్శి జానీ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఖాజా హుస్సేన్ తదితరులు పాల్గొని పలు కీలక అంశాలపై చర్చించారు.